హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఏంటో మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ ఎటు మూమెంట్ లేకుండా కొంచెం నిన్న కొంచెం ఆశలు పెట్టింది. $58,000 వరకు వెళ్ళింది బిట్ కాయిన్. $58,000 పైకి వెళ్ళింది. మళ్ళీ సడన్గా కిందకు డ్రాప్ అయింది. పెద్దగా డ్రాప్ అవ్వలేదు. $57,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆగిపోయి ఉంది మార్కెట్ ప్రస్తుతం. అయితే కంప్లీట్గా ఆగిపోయి ఉంది. ఏ మూమెంట్లు లేదు. బిట్ కాయిన్ అనే కాదు, ఆల్ట్ కాయిన్స్ అన్నీ కూడా ఆగిపోయి ఉన్నాయి. మెమీ కాయిన్స్ అన్నీ కూడా మొత్తం ఆగిపోయి ఉన్నాయి. ఏది కూడా మూమెంట్ లేదు. దీనికి కారణం ఏంటి అని ఎతుకుతుంటే ఏమీ కనబడటం లేదు. ఒకటి, జర్మన్ గవర్నమెంటు బిట్ కాయిన్ అమ్మకాలు వాళ్ళ దగ్గర తగ్గినాయి. $1 బిలియన్ వర్త్ ఆఫ్ బిట్ కాయిన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. దానికన్నా తక్కువే ఉన్నాయి. 24 అవర్స్లో ఒక $275 మిలియన్ వర్త్ ఆఫ్ బిట్ కాయిన్స్ వాళ్ళు అమ్మకాలు చేశారు. దానివల్ల ఏమీ మనకి బాధపడాల్సిన అవసరం లేదు. మార్కెట్ ఏమీ క్రాష్ అయిపోదు. ఈ జర్మన్ గవర్నమెంట్ అమ్మకాలు చేయటం వల్ల మార్కెట్ ఏమీ క్రాష్ అయిపోదు. మార్కెట్ స్టడీగానే ఉంది, స్టేబుల్గా ఉంది, స్ట్రాంగ్గా $57,000 దగ్గర ఆగిపోయి ఉంది. అది మెయిన్ ప్రాబ్లము. మూమెంట్ ఉండటంలా, అటు పైకి వెళ్ళటం లేదు, ఇటు కిందకి వెళ్ళటం లేదు. మూమెంట్ ఉండటం లేదు. మనకి మూమెంట్ ఉంటే కొంచెం స్పాట్లో ట్రేడింగ్ చేసుకోవచ్చు, లేకపోతే ఫ్యూచర్స్లో అయినా చేసుకోవచ్చు. ఒక డైరెక్షన్ కిందకు వస్తుందంటే ఫ్యూచర్స్లో షార్ట్ చేసుకుని సంపాదించుకోవచ్చు. పైకి వెళ్తుందంటే కాల్ ఆప్షన్ కాల్ తీసుకుని కాల్లో బై చేసుకోవచ్చు ఫ్యూచర్స్లో. బట్ ఇది ఎటు కాకుండా ప్రస్తుతానికి ఆల్మోస్ట్ నేను చూసింది మనకి జనవరి నుంచి ఏప్రిల్ వరకు బాగుంది మార్కెట్. మే, జూన్ వచ్చి కాస్త డల్ అయింది, డౌన్కి వచ్చింది. అక్కడి నుంచి మనం ఆతృతగా ఎదురు చూస్తున్న, ఎప్పుడు పెరుగుద్దా అని ఎదురు చూస్తుంటే చూసే కొద్ది అది ప్రొలాంగ్ అవుతూ ఉంది. ఇంకా ఎన్ని రోజులు మార్కెట్ ఇట్లా ఉంటుంది ఏంటనేది చూడాలి. ప్రస్తుతానికైతే ఇంకొక న్యూస్ ఏంటంటే, మన ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ చైర్మన్ గారు టెస్టిమనీ జరిగింది 2 రోజులు. ఆయన క్లియర్గా చెప్పేసింది ఏంటంటే, ఇంకా ఇన్ఫ్లేషన్ తగ్గలేదు, ఇంట్రెస్ట్ రేట్లు తొందరపడి నేను తగ్గించను అని ఆయన క్లియర్గా చెప్పాడు. దీనివల్ల మార్కెట్ ఆగి ఉందా ఏంటి అని అర్థం కావట్లేదు. మార్కెట్ అయితే మాత్రం చూడడానికి మాత్రం ముచ్చటగా ఉంది. ఎందుకంటే అన్ని కాయిన్స్ డౌన్లో ఉన్నాయి. డౌన్లో ఉన్నాయంటే ముచ్చటగా అంటే నా అర్థం బయింగ్ ఆపర్చునిటీ ఇచ్చేలాగా కనబడుతుంది మార్కెట్. కాకపోతే బిట్ కాయిన్ ఏ డైరెక్షన్ తీసుకుంటుంది, $60,000 క్రాస్ చేస్తుందా, లేకపోతే కింద డౌన్ సైడ్ $55,000 బ్రేక్ చేసి ఇంకా కిందకు వస్తుందా అన్నది పెద్ద సందేహంగా ఉంది. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? మన పోర్ట్ఫోలియోలు చూస్తే బాగా లాస్లో ఉన్నాయి. ఎందుకంటే ఆల్ట్ కాయిన్స్, మెమీ కాయిన్స్ అన్నీ బాగా డౌన్లో ఉన్నాయి. ఎప్పటికి రికవర్ అవుద్ది మార్కెట్ ఏంటి అని ఏమీ అర్థం కావటం లేదు. నేను అనుకోవటం ఇంకా టైం పడుతుంది. సెప్టెంబర్, అక్టోబర్ వరకు టైం పడుతుంది మార్కెట్ పంపు తీసుకోవడానికి. ముందు బిట్ కాయిన్కి వచ్చేటప్పటికి మంచి పంప్ ఒకటి తీసుకోవాలి. దానికి ఫస్ట్ దాని స్టేజ్, రెసిస్టెన్స్ స్టేజ్ $60,000.
$60,000 క్రాస్ చేసి కొంచెం $63,000 $64,000 వెళ్ళిందంటే ఇంకా కొంచెం అప్ ట్రెండ్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, పైకి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి ఆ సూచనలు ఏం కనబట్టలేదు. ఎక్స్పర్ట్స్ కూడా ఎవరికి అర్థం కావట్లేదు మార్కెట్లో. మరి జర్మన్ గవర్నమెంట్ అమ్ముతున్న బిట్కాయిన్ ఎవరు కొంటున్నారు ఏంటి అంటే ఈ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ ఎక్కువ కొంటున్నాయి. బయింగ్ లావాదేవీలు అయితే బాగా జరుగుతుంది, మూమెంటే లేదు. బిట్కాయిన్ కానీ ఆల్ట్ కాయిన్స్ కానీ మెమీ కాయిన్స్ కానీ ఏది మూమెంట్ లేదు. అన్నీ ప్రస్తుతానికి స్తంభించిపోయి ఉన్నాయి, అటు ఇటుగా స్తంభించిపోయి ఉన్నాయి. ఈ పరిస్థితి నుంచి ఎప్పుడు మారుతుంది మార్కెట్, ఎప్పుడు పైకి వెళ్తుంది అని మనం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. మనం ఎదురు చూసే కొద్ది అది ఇంకా డిలే అవ్వుకుంటూ వస్తుంది. ఇంకా ఎన్నాళ్ళు పడుతుంది అనేది చూడాలి. ఓకే, ఇప్పుడు మన షిబా కాయిన్కి వచ్చేటప్పటికి 24 అవర్స్ లో చూస్తే 1350 సీరియస్ క్వాన్ DCXలో INRలో లో వచ్చింది. హై వచ్చి 1500 సీరియస్ వరకు హై వచ్చింది. షిబాలో కూడా మంచి న్యూస్లు ఉన్నాయి, బర్నింగ్ బాగా జరుగుతుంది. అయినా కూడా పంపు తీసుకోవట్లేదంటే దానికి క్రిప్టో కరెన్సీ మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయితేనే మనకి షిబా ఇను కాయిన్ కానీ మిగతా కాయిన్లు కానీ అన్నీ పెరుగుతాయి. అప్పటి వరకు అన్నీ కూడా కొంచెం డౌన్ ట్రెండ్లోనే ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం మనం చేయాల్సింది ఏంటి అని ఆలోచిస్తే ఆల్మోస్ట్ బిట్కాయిన్కి వచ్చేటప్పటికి బిట్కాయిన్, ఎథీరియం, సొలానా ఈ కొనేవాళ్ళు కొంచెం తక్కువే ఉంటారు, ఎక్కువ ఆల్ట్ కాయిన్స్ కొంటారు. ఆల్ట్ కాయిన్స్లో ప్రస్తుతం అయితే అన్నీ బాగా డౌన్లో ఉన్నాయి, మోర్ దెన్ 60% డౌన్లోకి వచ్చేసినాయి. ఇంకా కిందకి పడుతుందా ఆల్ట్ కాయిన్స్, మెమీ కాయిన్స్ అన్నది ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. కాకపోతే ఓవరాల్గా చూసుకుంటే మార్కెట్ బయింగ్ ఆపర్చునిటీగానే కనిపిస్తుంది. ఏమీ క్రాష్ అయిపోద్ది అన్న భయం లేదు, ఆల్రెడీ డౌన్లోనే ఉంది. ఇంకా ఇంతకు మించి క్రాష్ అయిపోయి డౌన్కి వెళ్ళే పరిస్థితి అయితే కనబడట్లేదు. కొంచెం ఇప్పుడు కొత్తగా పొజిషన్ తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు ఈ ప్రైజ్లో. ఇది మంచి బయింగ్ ప్రైజ్లో ఉన్నాయి అన్ని కాయిన్స్. దాంట్లో కొన్ని కాయిన్స్ మీకు చివరిలో చెప్తాను. ఇది కాకుండా మన పెపీ కాయిన్ బాగా డౌన్కి వచ్చి ఆగి ఉంది. ఒకవేళ ఏమన్నా సడన్గా రైజ్ అయిందంటే మంచి రిటర్న్స్ ఇస్తుంది. డాజ్ కాయిన్ ఒకటి ₹9.50 వచ్చింది. ఇంకొంచెం తగ్గినా లేకపోతే ₹9.50 అయినా కూడా కొనుక్కోవచ్చు, అది మంచి రిటర్న్స్ ఇస్తుంది. లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం నా ఒపీనియన్ అయితే షార్ట్ టర్మ్కి ట్రేడింగ్ చేసుకోవడం, స్పాట్లో ట్రేడింగ్ చేసుకోవడం ఉత్తమం అనిపిస్తుంది. ఏంటంటే కొంచెం ప్రాఫిట్స్ వస్తున్నా మనకి ఏదో కొంచెం యాడ్ అవుతూ ఉంటుంది మనీ. అట్లా చేసుకుంటూ వెళ్ళాల్సిందే తప్ప కొన్ని రోజులు, ఈ జూలై మంత్ అంతా కూడా ఇట్లాగే ఉంటుంది అనుకుంటున్నాను. ఆగస్టు నెలతో చూడాలి ఎట్లా మార్పు వస్తుంది అని. కాకపోతే ఇంట్రెస్ట్ రేట్ల వరకు పెద్ద బాధింపు ఏం లేదు. ఆయన తగ్గించను అనటం వల్ల మార్కెట్ పెద్దగా ఎఫెక్ట్ అవ్వలేదు. కాబట్టి మనం కొన్ని రోజులు ట్రేడింగ్ చేసుకోవడం బెటర్. స్పాట్లో కొంచెం
24 అవర్స్ లో దగ్గర చూసుకుని బయింగ్ ఆర్డర్స్ పెట్టుకుని 24 అవర్స్ హై దగ్గర సెల్లింగ్ ఆర్డర్ పెట్టుకుని అట్లా చేసుకుంటే స్పాట్లో మనకి కొంచెం లాభాలు వస్తాయి. అది చూసుకోండి. మీరు కూడా కొన్ని కాయిన్స్ అయితే మీకు చెప్తాను నేను, మీరు చూసుకోండి. దాని తర్వాత ఆ ఫ్యూచర్స్కి వచ్చేటప్పటికి ఫ్యూచర్స్లో ట్రేడింగ్ చేసేవాళ్ళు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే క్రిప్టో కరెన్సీ మార్కెట్కి వచ్చేటప్పటికి ఏదైనా జరగచ్చు, ఎప్పుడైనా రివర్స్ అవ్వచ్చు. అటు పైకి కానివ్వండి, ఇటు కిందకి కానివ్వండి, ఖచ్చితంగా రివర్స్ అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అది చూసుకోండి. సోలానా ఒకటి, ఎథీరియంకి వచ్చేటప్పటికి 2,80,000 దగ్గర ఉంది. డాలర్స్లో $3,100 దగ్గర ఉంది. నెక్స్ట్ వీక్, ఈ వీక్ కాకుండా నెక్స్ట్ వీక్లో ఎథీరియం స్పాట్ ఈటీఎఫ్ కానీ అప్రూవల్ లిస్ట్ అయిపోయిందంటే ఖచ్చితంగా ఎథీరియం పెరుగుద్ది. పెద్దోళ్ళు పెద్దోళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఎథీరియం కొనుక్కోవచ్చు. అట్లాగే సోలానా 12,500 దగ్గర ట్రేడ్ అవుతుంది ఇండియన్ మనీలో. డాలర్స్లో $140 దగ్గర ఉంది. ఏమన్నా కొంచెం కిందకు వచ్చి ఇంకో $10, 130, 120 దగ్గరికి వస్తే బయింగ్ చేసుకోవచ్చు అన్నది నా ఒపీనియను. చూసుకోండి. మార్కెట్ మాత్రం ఏ మూమెంట్ లేదు. ఇమీడియట్ రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. బై చేసుకోండి, కొన్ని రోజులు హోల్డ్ చేసుకోండి. బయింగ్కి యావరేజింగ్కి మంచి టైమే, ఎందుకంటే అన్నీ లోలో ఉన్నాయి కనుక అన్నీ చూసుకోవచ్చు. ఇప్పుడు మీకు కొన్ని కాయిన్స్ చెప్తాను, చూడండి. ఫస్ట్ నేను చూసిందల్లా అబ్జర్వ్ చేసింది, ఆడా ఒకటి పెరుగుతుంది. ఆడాలో ఒక మంచి న్యూస్ ఉండటం వల్ల $34 నుంచి $35 అయింది కనుక దాంట్లో ట్రేడింగ్ చేసుకోవచ్చు ఆడాలో. అట్లాగే మ్యాటిక్లో అది డిప్స్ వచ్చినప్పుడు బై చేసుకుని ట్రేడింగ్ చేసుకుంటే మీకు ఒక కాయిన్కి $1 వచ్చినా కూడా మంచి లాభాలు వస్తాయి మీరు పెట్టే పెట్టుబడికి. మ్యాటిక్ ఒకటి చూసుకోండి. పాల్కార్డ్ ఏమన్నా 500 కిందకు వస్తే ఖచ్చితంగా బై చేయండి. ఫ్యూచర్లో అది మంచి ప్రైస్కి వెళ్తుంది, మీకు మంచి లాభాలు తెచ్చిపెడుతుంది. పాల్కార్డ్ ఒకటి చూసుకోండి. ఇవన్నీ చూసుకోండి. దాని తర్వాత ఎండిఎక్స్ అని ఒక కాయిన్ ఉంది. ఎండిఎక్స్ కాయిన్ ఒకటి చాలా బాగుంది, చూసుకోండి. చూసుకుని మీరు కూడా గూగుల్ క్రోమ్లో సెర్చ్ చేసి దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుని, ఎందుకంటే అది సప్లై తక్కువ ఉండటం వల్ల బాగుంది అంటున్నారు, అదొకటి. దాని తర్వాత నిన్న మీకు చెప్పాను ఎంపెపి అని కొత్త లాంచ్ అవుతుంది ప్రీసేల్లో. ఏమన్నా వీలుంటే ప్రీసేల్లో కొనిపెట్టుకోండి, దానికి మంచి ఫ్యూచర్ ఉందంటున్నారు. ఇవన్నీ చూసుకోండి. దాని తర్వాత BCH బిట్ కాయిన్ క్యాష్ ఒకటి $400 కింద ఉంది. ఖచ్చితంగా అది ఇంకా కొంచెం డౌన్కి వస్తే ఒక $320 అట్లా వచ్చిందంటే ఖచ్చితంగా బై చేసుకోవచ్చు. మంచి ఫ్యూచర్లో బాగా పెరిగే అవకాశం ఉంది, చూసుకోండి. ఈ కాయిన్స్ అన్నీ చూసుకోండి. మధ్యలో కొంచెం బాగా లైక్లు పెట్టండి, బాగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్లే పెట్టట్లేదు అసలు. నా వీడియోస్కి ఎందుకు లైక్లు పెట్టట్లేదో నాకు అర్థం కావట్లేదు. నాకు కూడా మనసుకు చాలా బాధగా ఉంటుంది ఈ మార్కెట్ను చూస్తే. ఎప్పుడు రికవర్ అవుతాయా, మన డబ్బులన్నీ కొంచెం లాభాలు చూసుకుంటే ఏదో చేసుకుంటున్నాం, మనకు ఉన్నంతలో చేసుకుంటున్నాం. ఏదన్నా కొంచెం లాభాలు వస్తే మనకి కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే మార్కెట్ చూస్తే స్తంభించిపోయి ఉంది. కొంచెం బాగా పెరిగితే బాగుంటుంది. ఒక పంపు బిట్ కాయిన్ మంచి పంపు తీసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ 15 రోజుల్లో, ఈ జూలై నెల ఆఖరి లోపు ఒక మంచి పంపు ఒకటి తీసుకుందంటే ఆల్ట్ కాయిన్స్, మెమీ కాయిన్స్ అన్నీ పంపు అవుతాయి. షిబా ఇను కాయిన్, పెపీ కాయిన్, ఫ్లోకీ ఇవన్నీ కూడా లోలో ఉన్నాయి. ఖచ్చితంగా ఒక పంపు తీసుకుంటుంది. ఇక్కడ బయింగ్ చేయటంలో మీకేం రిస్క్ లేదని నా ఒపీనియను.
ఎందుకంటే ఇంతకు మించి ఇక కిందకు పడిపోవు, ఖచ్చితంగా ఇక్కడ ఉంటాయి. కాకపోతే మీకు లాభాలు రావడానికి కొంచెం టైం తీసుకుంటుంది. బయింగ్ చేసుకోవడానికి ఇప్పుడు మంచి ఆపర్చునిటీ, చూసుకుని బై చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే బాగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.